సహకారాలు అందిద్దాము. ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను. మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు. ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటునే వాడికి, విద్య నేర్చుకోని వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది. చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు. కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు. సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు ఇచ్చేశారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చేశారు, అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇచ్చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ప్రవచన వాచస్పతి గౌరవనీయులు బ్రహ్మశ్రీ గారు ఈరోజు విచ్చేశారు. వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేసుకుందాము. అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం. వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు స్వాగతం తెలియజేశాము. వారు ఆసీనులై ఉన్నారు. మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు. వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు. గౌరవనీయ పార్లమెంటు సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. వారి నృత్య ప్రదర్శన చేస్తారు.
ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సర దేవతలు స్వాగతం తెలియజేశారు. పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈనాటి సభా కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నటువంటి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు సగౌరవంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ ప్రవచన వాచస్పతి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ, అలాగే ఈనాటి ముఖ్య అతిథి వరేణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. అలాగే